హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఎట్టకేలకు సబ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనకు ట్రాన్స్కో నుంచి 380 మంది సబ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటివరకు కూడా పోస్టుల భర్తీ అనేది జరగలేదు. సో ప్రత్యేక తెలంగాణ అనంతరం 2015లో ఏం చేశారంటే, ఏవైతే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఉత్తర్వులు అయితే ఇచ్చిందో వాటిని రద్దు అనేది చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క ట్రాన్స్కో సంబంధించిన కొన్ని వేకెన్సీస్కి అనమాట. దీంతో ఈ యొక్క రద్దుపై హైకోర్టులో పలు పిటిషన్స్ అయితే దాఖలయ్యాయి. ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, మీరు దాన్ని రద్దు చేసి మళ్ళీ మీకు సపరేట్గా ఎలాగా నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారని చెప్పి చాలామంది పిటిషన్స్ అనేవి దాఖలు చేశారు. దానికి సంబంధించి రిజల్ట్ అనేది ఇప్పుడు మనకు రావడం జరిగిందనమాట. పాత ఏవైతే మనకు 2012లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చిందో, సో దాని ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఖాళీలనే భర్తీ అనేది చేయాలి, అంతేకాకుండా ఆ యొక్క నోటిఫికేషన్ కొనసాగించాలని చెప్పి మనకు ఆదేశాలు అయితే రావడం జరిగింది. సో తెలంగాణ ఏదైతే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసిందో సో దాన్ని పక్కన పెట్టిందనమాట. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు చూడవచ్చు. ఓకే, తెలంగాణ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. దీంతో ఈ రద్దుపై హైకోర్టులో పలు పిటిషన్స్ అనేది దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులను కొట్టివేస్తూ 2012లో నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అనేది ఇచ్చింది. ఓకేనా. సో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో 380 మంది సబ్ ఇంజనీర్లకు లైన్ క్లియర్ అయితే అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకే ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం త్వరలోని సబ్ ఇంజనీర్ల నియామకాలు చేపట్టనుంది. ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అన్నీ కూడా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఈ యొక్క వేకెన్సీ అన్నిటిని కూడా భర్తీ చేస్తారు. సో ఇప్పుడు మనకు వేరే అయినప్పటికీ కూడాను అది పాత నోటిఫికేషన్ కాబట్టి ఆ యొక్క పద్ధతిలోనే ఖాళీని భర్తీ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది. తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.